ఒక పిల్లాడు దేవుడిని ఎలాగైనా చూడాలని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయలుదేరాడు. బ్యాగులో కొన్ని బట్టలు, దాంతో పాటు కొంత ఆహారాన్ని కూడా తీసుకువెళ్లాడు. కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అప్పటికే మధ్యాహ్నం అవడం వల్ల ఆకలి బాగా వేసి తను తెచ్చుకున్న ఆహార పదార్థాలలో ఒక పండు తీసి తిందామనుకుంటే ఎదురుగా ఒక పండు ముసలావిడ అలసిపోయి ఆకలితో అలమటిస్తూ ఈ బాబు వంక అలా చూస్తూ ఉంది. అప్పుడు ఆ పిల్లాడు ఆమె దగ్గరకు వెళ్లి తన దగ్గర ఉన్న పండు ఇస్తాడు. అప్పుడు ఆ ముసలావిడ, వద్దులే నాయనా, నువ్వు తిను, నా ముసలాడు భోజనం తేవడానికి ఊర్లోకి వెళ్ళాడు, తను తీసుకొచ్చిన తర్వాత నేను తింటానులే అని చెప్పగానే ఆ పిల్లాడు, పర్వాలేదండి, తీసుకోండి, నా దగ్గర చాలా ఉన్నాయి అంటూ ఆ ముసలావిడికి ఆ పండుని ఇస్తాడు. ఆ ముసలావిడ ఎంతో ఆప్యాయంగా చూస్తూ ప్రేమపూర్వకంగా నవ్విన ఆ నవ్వు ఈ పిల్లాడికి చాలా నచ్చింది. ఆ పెద్దావిడ ముఖంలో నవ్వుని ఇంకోసారి చూడాలని దగ్గరకు వెళ్లి ఇంకో పండును ఆ ముసలావిడికి ఇచ్చాడు. ఆవిడ పండును తీసుకుని ఆప్యాయంగా ప్రేమగా తల నిమురుతూ ఆనంద బాష్పాలు రాలుస్తూ ప్రేమగా నవ్వింది. ఆ ముసలావిడ కళ్ళల్లో ఆనందం అలాగే ఉండిపోవాలని ఆ మధ్యాహ్నం తను తెచ్చుకున్న పళ్ళన్నీ ఆవిడికి ఇస్తూ ఆవిడ తింటున్నప్పుడు కళ్ళల్లో వస్తున్న ఆనందాన్ని చూస్తూ అలాగే ఉండిపోయాడు. వాళ్ళిద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. అప్పటికే సాయంత్రం అయ్యి చీకటి పడుతుంది. ఇంకా పిల్లాడు ఇంటికి వెళదాం అనుకున్న సమయంలో వెళ్లే ముందు ఆ పెద్దావిడ దగ్గరికి పరుగు పరుగున వెళ్లి ఆవిడను కౌగిలించుకుని ముద్దు పెట్టి, వెళ్తాను బామ్మ అని చెప్పాడు. అప్పుడు ఆ బామ్మ కూడా ఆ పిల్లాడిని దగ్గరికి తీసుకుని అందమైన తన నవ్వుని బదులుగా ఇచ్చింది. కొంతసేపటికి ఆ పిల్లాడు ఇంటికి చేరుకున్నాడు. అతని ముఖంలో కనిపిస్తున్న ఆనందాన్ని చూసి వాళ్ళమ్మ, ఏంట్రా కన్నా, నీ ముఖం ఇంత బాగా వెలిగిపోతుంది, ఏం జరిగిందిరా అని అడిగింది. అప్పుడు ఆ పిల్లాడు, ఈ రోజు నేను దేవుడితో కలిసి భోజనం చేశానమ్మా, నీకు తెలుసా అమ్మా, ఇప్పటి వరకు అంత ప్రేమగా ఆప్యాయంగా నవ్విన వాళ్ళని నేను చూడలేదు అని జరిగిందంతా వాళ్ళ అమ్మకి చెప్పాడు. ఆ ముసలావిడి దగ్గరికి కూడా చీకటి పడే లోపు ఊర్లో దొరికిన ఆహారాన్ని తీసుకుని వచ్చాడు తన భర్త. ఆ ముసలావిడి ముఖంలో ఉన్న ఆనందాన్ని చూసి, ఏం జరిగింది, ఇంత ఆనందంగా ఉన్నావు అని అడిగాడు. అప్పుడు ఆ ముసలావిడ, ఈ రోజు నేను దేవుణ్ణి చూశానయ్యా, అతనితో కలిసి పళ్ళు కూడా తిన్నాను. ఏమయ్యోయ్, నీకు చెప్పడం మర్చిపోయాను, దేవుడు నేను అనుకున్నంత పెద్దోడేం కాదు, చిన్నోడేనయ్యా అని భర్తతో చెప్పింది. మనం చూపే చిన్న చిరునవ్వు, చిన్న సహాయం, చిన్న మాట మన చుట్టూ ఉన్న వారిలో ఎంతో మార్పు తీసుకురాగలదు. నిజం చెప్పాలంటే మనలో ఎవరూ కూడా దేవుణ్ణి చూడలేదు, ఆయన ఎలా ఉంటాడో కూడా మనకు తెలియదు. కానీ దేవుణ్ణి చూడాలనే దృఢ సంకల్పం నీలో ఉంటే నీ కోరికని తీర్చడానికి నీ నుండి సహాయం పొందే మరో మనిషిలాగా భగవంతుడే నీ ముందుకొస్తాడు. దైవం మానుష రూపేణ అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని అభాగ్యులకు, అన్నార్తులకు సహాయం చేస్తే అప్పుడు నీలో కలిగే ఆనందం దేవుడి ఒళ్ళో కూర్చుని ఆయన చేతుల మీదుగా గోరుముద్దలు తినే ఆనందం కన్నా వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది. నిజాయితీతో అవసరార్థమై నీ ముందు చెయ్యి చాపిన వ్యక్తి యొక్క అవసరాలను తీర్చే సమయంలో ఆ వ్యక్తి కళ్ళల్లో ఆనందాన్ని మీరు ఎప్పుడైనా చూసారా?